ఎవరు మీరు? నువ్వు ఇష్టపడేవాణ్ణి. అది నాకు తెలుసు. నేను అడిగేది మీ గతం గురించి. మళ్ళీ రానిది, మనకి కలిగినది గతం. దాన్ని మర్చిపోవడమే మంచిది. లేదు, మిమ్మల్ని కావాలనుకునేదాన్ని కనుక మీ గతం నేను తెలుసుకోవాలి. మీరు చేసిన సాహసం చూస్తుంటే మీరు సామాన్యులు కాదని తెలుస్తోంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తెగించలేనంతగా ప్రాణాలకి తెగించి మీరు గురువుని కాపాడారంటే గతంలో ఖచ్చితంగా మామూలు మనిషి అయ్యుండరు. రక్తంలో ఆవేశం, ఊపిరిలో సాహసం, గుండెలో ధైర్యం ఉన్నవారే ఉండి తీరాలి. అజ్ఞాతవాసంలో అర్జునుడిలా బతుకుతున్న మీరెవరు? మీ చరిత్ర ఏమిటి చెప్పండి శివశంకర్జీ. నేను వద్దన్నా నా వెంటపడి నీకు ఏదో ఒక రోజు నా గతం చెప్పాలనుకున్నాను. విశాఖపట్నం, దాని చుట్టుపక్కల జిల్లాలకి మగుటం లేని మహారాజు శోభనాద్రి. రాజకీయ నాయకులు అతని అండదండలు కోరుకుంటారు. రౌడీలు, గూండాలు అతనికి ఎదురుపడ్డానికి జంకుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అతని జడిసి ముడుపులు చెల్లించుకుంటారు. కస్టమ్స్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. రహీం భాయ్, ఆ ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం ఏంటి నాకేం అర్థం కావట్లే. అరే బాబ్జీ తెలియదా నీకు? వాళ్ళు లంచాలు తీసుకుంటారు, మన సార్కి షేర్ ఇస్తారు. మన సార్ పెద్దోడు, వాళ్ళు చిన్నోళ్ళు. శోభనాథుడి గారు, ఎలక్షన్లు అయిపోయాయి. హైకమాండ్ తో మాట్లాడి మంత్రి పదవి ఇప్పిస్తే. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్, మీ రాజకీయ నాయకులు ఈ మూడింటి కోసం కుక్కల్లా ఎదురు చూస్తుంటారు. ముందు ఎలక్షన్, తర్వాత మంత్రి పదవికి సెలక్షన్. నేను హైదరాబాద్ మాట్లాడతానులే, నువ్వు వెళ్ళిరా. అలాగేనండి. అయ్యా, హార్బర్ నాకు ఇప్పిస్తే. అది హార్బర్ అయ్యా, బార్బర్ షాప్ కాదు నీకు ఇప్పించడానికి. పెద్దవారు మీరు వేళాకోళం ఆడితే చిన్నవాణ్ణి నేను తట్టుకోగలనా బాబు? అది కాదయ్యా, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్న శంకర్ లాల్ నాకు 50% ఇస్తున్నాడు. నేను 60 ఇస్తాను. ఆలోచించి చెబుతాను. నమస్కారం శోభనాద్రి గారు. నమస్తే జడ్జి గారు, లోపలికెళ్ళి కూర్చోండి, నేను వస్తున్నాను. ఇతనెవరు? నా తమ్ముడు. నమస్తే సార్. కూర్చో. మన వాళ్ళు జగదంబ సెంటర్లో చేసిన మర్డర్ కేసు కోర్టుకొచ్చింది. అది నేను చూసుకుంటాను. మా తమ్ముడు ఎంకాం పాస్ అయ్యాడు. సరైన ఉద్యోగం లేదు. మీరే ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించాలి. ఎక్కడో ఎందుకు, మా చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మేనేజర్ గా వేసేద్దాం. థ్యాంక్ యూ. మరి నేను వస్తాను. మంచిది. నమస్తే సార్. మీరేంటి సార్, అన్ని డిపార్ట్మెంట్ల వాటాలు వచ్చాయి. లా అండ్ ఆర్డర్ రాలేదు, వీళ్ళు వచ్చారు. ఎందుకని? కొత్తగా వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళకెందుకు ఇవ్వాలి అంటున్నారండి. శివాజీ ఎక్కడ? సార్ సార్ సార్, పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తే ఆయన మా మీద వస్తారు సార్. పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్, పని పట్టడానికి వచ్చిన వాడికి కాదు. సార్ పిల్లం గెలవాళ్ళం, మీరు వెళ్ళండి సార్. ఎవడ్రా నువ్వు? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ఛార్జీ తీసుకోగానే ఊళ్ళో దొంగనాకుడుకులు ఎవరు, దొరబాబులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు, పెంకి మనుషులు ఎవరు, పొరంబోక మనుషులు ఎవరు, సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా? ఏపీఎస్ టీ మట్టయ్య ఏసీపీ. నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్లు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే. అవును, నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావరా? సెంటరా, స్టేటా చెప్పారా? నన్ను రా అంటావా? నన్ను రా అని నువ్వన్నప్పుడు నిన్ను రా అనకుండా ఊరుకోవడానికి నేను నీ బావమరిదినా, తమ్ముడినా, నీ మేనలున్నా? నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా, రివాల్వర్ తీస్తే AK-47 తీస్తా. నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దించుతా. ట్రై చేద్దామా? సార్, ఈయన శివాజీ, శోభనాద్రి గారికి కొడుకు లాంటి వాడు. కొడుకు లాంటి వాణ్ణి కాదురా, కొడుకునే. అయినా ఈ ముక్కబడ నన్ను రా అనక ముందు చెప్పాలి. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అసలు పాయింట్కి వద్దాం. ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు? అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా? లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా. అవినీతి, అక్రమం, అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించవు. నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా? ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు.
నువ్వేం చేశావు? ఆ అమ్మాయి వ్యభిచారి, తనే మదం ఎక్కి బెడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు. Am I correct? అసలు ఆ కేసుని- ష్! నేను ఇంకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు. ఓ మంత్రిగాడి కొడుకు మర్డర్ చేశాడు. నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు. పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు. అవును, పోలీస్ అనే పదానికి అర్థం తెలుసారా నీకు? టెన్షన్ పడకు, డెఫినెట్ గా తెలియదు. రికమెండేషన్ తో వచ్చినవాడే కదా. చెప్తాను, రాసుకో. పి అంటే ప్రొటెక్షన్, ఓ అంటే ఆఫ్, ఎల్ అంటే లీగల్, ఐ అంటే ఇంటర్నల్, సి అంటే సివిల్, ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్. ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్, ఇంటర్నల్, సివిల్, ఎస్టాబ్లిష్మెంట్. అదేంటి నోరాలా తెరిచావు? ఈగలు దొరుకుతాయి, మూసుకో. చూడు ఏసీపీ, వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి, అయ్యా మాకు మందు లేదు, మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూలు మీరు చేయండి, వాటాలు మాకు పంపండి అన్నారు. దానికోసమే వచ్చా. ఇచ్చే, తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను. ఏయ్! శివాజీ ఆగు. ఒక్క క్షణం ఆలస్యంగా రావాల్సింది డాడీ. సార్ సార్, ఆయనే శోభనాద్రి గారు. అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు, శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు. ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు, అడిగేనాథుడు ఎవడూ లేడు. మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు. అర్థమైందా? అర్థమైంది సార్. మీ వాటా ఇప్పుడే పంపిస్తాను. గుడ్. ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు. ఎందుకో చెప్పనా? మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా.